బాంబే అపార్ట్మెంట్ కు ఆనుకొని ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసిన యాసిడ్ ప్లాంట్ ను వెంటనే తొలగించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక 16వ వార్డ్ తాడితోట ఆవరోడ్డులోని రైన్బో స్కూల్ సమీపంలో బాంబే అపార్ట్మెంట్ కు ఆనుకొని ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసిన యాసిడ్ ప్లాంట్ ను వెంటనే అక్కడి నుంచి తొలగించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. గత అర్ధరాత్రి సమయంలో యాసిడ్ లీకేజీ ఘటన చోటు చేసుకోవడంతో చిన్నారులు, వృద్ధులు అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని సామాజిక కార్యకర్త సబ్జెక్ట్ విజయ్ దుర్గారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్థానికులతో కలిసి ప్లాంట్ ను జనావాసాల మధ్య నుంచి తక్షణమే తొలగించాలని నినాదాలు చేశారు. యాసిడ్ తయారీ కేంద్రం జనావాసాలకు, పాఠశాలలకు సమీపంలో ఉండడంతో ప్రజల భద్రతకు తీవ్ర ముప్పు ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గత రాత్రి జరిగిన లీకేజీతో మరింత భయాందోళనకు గురయ్యామని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి యాసిడ్ ప్లాంట్ పై సమగ్ర విచారణ జరిపి ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. జనావాసాల మధ్య యాసిడ్ తయారీ కేంద్రానికి అనుమతులు ఎలా ఇచ్చారనే అంశంపై కూడా అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు. యాసిడ్ ఫ్యాక్టరీ ఒకటి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ యాసిడ్ ఫ్యాక్టరీ వల్ల దాదాపుగా ఇక్కడ సుమారు 150-200 కుటుంబాలు రాత్రి ఇక్కడ ఇబ్బంది పడ్డారు. ఎందుచేతనంటే ఇక్కడ యాసిడ్ ని లీక్ చేయడం వల్ల ఇతర యాసిడ్ కెమికల్స్ ఇక్కడ తయారు చేసి ఇక్కడ యాసిడ్ ని తయారు చేసే విధానాన్ని ఇక్కడ గత 2 సంవత్సరాలుగా పెట్టినప్పటికీ కూడాను ఇది మరింతగాను వ్యాప్తి చెంది ఈ వ్యాపారం వలన ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఊపిరితిత్తులు పాడయ్యే పరిస్థితి వచ్చింది. మైగ్రేన్ సమస్యలు ఉన్నా, సైనటిస్ సమస్యలు ఉన్నా, ఇతర ఏ సమస్యలు ఉన్నా సరే వారికి ఇబ్బంది కలగడమే కాకుండా చంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఊపిరితిత్తుల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దాదాపుగా రాత్రి ఒక మంచు పొగ కమ్మినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి వల్ల చాలా మంది కూడా అస్వస్థతకు గురయ్యారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకొని ఇక్కడ ఫ్యాక్టరీని తొలగించవలసిందిగా కోరుచున్నాము. టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ, కమిషనర్ గారు కానీ మరి ఇక్కడ వీటి మీద చర్య తీసుకోవాలి. అలాగే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి గోరింట్ల బుచ్చి చౌదరి గారు కూడా ఇక్కడ ఈ ఫ్యాక్టరీ మీద చర్య తీసుకొని మా బాంబే అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రజలకి ప్రాణాలను కాపాడేందుకు మీరు ముందుకు రావాలని మనవి చేసుకుంటూ సభ్యుల విజయ దుర్గారెడ్డి, సామాజిక కార్యకర్త. బాంబే అపార్ట్మెంట్స్ లో బ్యాక్ సైడ్ ఈస్ట్ రైల్వే స్టేషన్ వెనకాతల యాసిడ్ తయారు చేస్తున్నారండి. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారండి. చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. రాత్రి అయితే ఊపిరి కూడా అందలేదండి. 11 నుంచి మొదలు పెడితే ఊపిరి కూడా అందలేదండి. తెల్లవారు నిద్ర కూడా పోలేదు మేము ఎవరం కూడాను. చాలా అంటే చాలా చిన్నపిల్లలు ఉన్నారండి. ఇక్కడ 24 గంటలు కూడా ఇష్టం వచ్చినట్టు వదిలేస్తున్నారండి. ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారు, హార్ట్ పేషెంట్లు ఉన్నారు, అందరూ ఉన్నారండి. ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఇది మేము ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా సరే దానికోసం ఎవరు మాట వినట్లేదండి, పట్టించుకుంటలేదండి. అందువల్ల ఎవరైనా గట్టిగా చర్య తీసుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం.